వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. పుష్ప 2 ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమా కాంట్రవర్సీగా మారిందని చెప్పుకోవచ్చు. హీరో అల్లు అర్జున్ గారు సైతం కాంట్రవర్షియల్ గా మారిపోయారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటికి రావడం జరిగిందో దానిపైన చాలా ఇష్యూస్ ఫామ్ అయ్యాయి. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇలా వరుస ఇన్సిడెంట్లు కనుక మనం చూస్తూ ఉంటే మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో రద్దయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు బయట. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం? బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందా? డిసెంబర్ 4 రాత్రి 9 గంటలకి ఈ సంఘటన జరిగింది. అంటే తొక్కిసలాట, ఆ దొమ్మి, అందులో ఒక మహిళ మరణించడం, మరొక అబ్బాయి వాళ్ళ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉండడం. ఇది డిసెంబర్ 4వ తారీఖు రాత్రి బహుశా 10-10:30 ఆ టైంలో జరిగింది ఒక దుర్ఘటన. జరిగిన తర్వాత డిసెంబర్ 5 సాయంత్రం ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన సంబంధించి డిసెంబర్ 5 జరిగితే ఇమీడియట్గా డిసెంబర్ 6వ తారీఖు నుంచి వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెట్టడం జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించి మమ్మల్ని లేదు, ఈ కేసు కొట్టేమని పెట్టడం జరిగింది. దీని మీద డిసెంబర్ 6వ తారీఖు నుంచి కంప్లీట్గా పోలీసులు అప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలని ప్రూవ్ చేస్తూ వాళ్ళు కూడా కోర్టులో ఉన్నటువంటి పీపీ గారు కూడా నాంపల్లి కోర్టులో కూడా దీనికి సంబంధించిన వాదోపవాదాలు జరగడం జరిగింది. అయితే హైకోర్టులో వీళ్ళు క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేశారు. ఈ కేసు నాంపల్లో రికార్డ్ అయిన తర్వాత ఈ డిస్కషన్స్ ఇక్కడ అవుతుంది. దీని మీద డిసెంబర్ 13వ తేదీ నాడు ఈయనకి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. డిసెంబర్ 13 నాడు మార్నింగ్ అక్కడ చిక్కడపల్లి పోలీసులు ఎస్హెచ్ఓ గారు ఆధ్వర్యంలో ఒక పోలీసు బృందం వెళ్ళి డిసెంబర్ 13వ తేదీ నాడు ఈయన అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. త్వరితగతిన ఇమీడియట్గా అక్కడ నుంచి ఈయనకి మెడికల్ టెస్ట్ అని చెప్పి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, ఇమీడియట్గా నాంపల్లి కోర్టులో ఈయనకి 14 రోజుల రిమాండ్ కూడా డిసెంబర్ 13th నాడే చేయడం జరిగింది. సో అదే రోజు సాయంత్రం జరిగింది ఏంటంటే డిసెంబర్ 13th అయిన తర్వాత ఏదైతే క్వాష్ పిటిషన్ పెట్టారో దాని మీద ఇమీడియట్గా వీళ్ళు బెయిల్ పిటిషన్ దాని కంటిన్యూషన్లో నిరంజన్ రెడ్డి గారు ఏం చేశారంటే డిసెంబర్ 14th నాడు దీని మీద వాళ్ళు బెయిల్కి అప్లై చేయడం జరిగింది. ఇమీడియట్గా బెయిల్కి సంబంధించి లంచ్ మోషన్లో పెట్టినటువంటి దానికి సంబంధించి ఇమీడియట్గా మాట్లాడిన తర్వాత అక్కడ ఇది కంప్లీట్గా పోలీసుల యొక్క తప్పిదం తప్పించి దీని మీద అల్లు అర్జున్ గారికి ఎటువంటి యొక్క ప్రభావం లేదు. జస్ట్ నేను వెళ్ళడం జరిగింది యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ ప్రకారం అనుకున్నట్టుగా సినిమాకి చూడడానికి వెళ్ళారు, జరిగిన దుర్ఘటనగా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పోలీసుల యొక్క తప్పిదం తప్పించి అల్లు అర్జున్ గారు దీని మీద పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేరు. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక్క సెంటెన్స్ మీద ఈ ఒక్క లైన్ మీద ఈయనకి బెయిల్ రావడం జరిగింది. డిసెంబర్ 13th నైట్ వచ్చినప్పటికి కూడా అప్పటికొంటి మనకు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ నిబంధనల ప్రకారం అంటే ఆఫ్టర్ 6:30 తర్వాత అక్కడ జైలు సూపరింటెండెంట్ గారు దీన్ని ఎలా చేయకూడదు కాబట్టి ఆయనకున్న లిమిటేషన్స్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం డిసెంబర్ 14th మార్నింగ్ 6 o'clockకి అల్లు అర్జున్ గారు బయటకు రావడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ ఇస్తూ ఈయనకి ప్రధానంగా 5 రకాల పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఆ బెయిల్ పిటిషన్లో. అంటే ఆ బెయిల్ ఇస్తూ అక్కడ ఇంటర్మ్ బెయిల్ అంటారు, మధ్యంతర ఉత్తర్వులు అంటారు. దాని ప్రకారంగా ఇచ్చినటువంటి పాయింట్స్లో 5 పాయింట్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాక్షులను ఎవరిని కూడా ప్రభావితం చేయకూడదు, దీనికి సంబంధించినటువంటి పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఏదైతే కేసులో నేర విచారణ జరుగుతుందో ఈయన ఇప్పుడు రిమాండ్ ఖైదీ ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ కూడా అల్లు అర్జున్ గారు రిమాండ్ ఖైదీలో ఉన్నారు. రిమాండ్ ఖైదీలో ఉంటూ ఈయనకి ఉత్తర్వులు వచ్చాయి, మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి, బెయిల్ ఉత్తర్వులు రావడం జరిగింది. సో ఈయన నేర విచారణ పోలీసులు ఎప్పుడు పిలిచినా సరే ఆ పోలీసు నేర విచారణకి వెళ్ళి రావాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ఎప్పుడెప్పుడైతే దీని సంఘటన సంబంధించి ఎక్కడ ఉంటుందో పోలీసులు ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి, మాట్లాడాలి. దీనికి సంబంధించిన ఈ యొక్క పాయింట్స్ ప్రకారం ఈయనకి 5 రకాల పాయింట్స్ తోటి బెయిల్ రావడం జరిగింది. సో ప్రధానంగా ఈయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో బెయిల్లో ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే ఈయన కంప్లీట్గా నేర విచారణ సహకరించాలి. ఒకటి సాక్ష్యాధారాలను పూర్తిగా ఈయన ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇది ఒక రూల్ ప్రకారం ఉంది. దాని రూల్ ప్రకారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈయన పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారం బెయిల్లో ఈయనకి వచ్చే రూల్స్ ప్రకారం ఇది పెట్టొచ్చా పెట్టకూడదు అది పోలీసు యొక్క ఇంట్రాగేషన్లో కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 2 నేర విచారణలో భాగంగా పోలీసులకు సహకరించాలి. అందుకనే ఈరోజు బహుశా ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆ విచారణలో భాగంగా ఈయనకి ఎంక్వైరీ అని పిలిచారు. అయితే ఇది ఒక పార్ట్. నేను పార్ట్ 2 నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏంటంటే ప్రధానంగా ఈయనకి ఇచ్చినటువంటి బెయిల్ 4 వారాల బెయిల్ అనమాట. 4 వారాలు అంటే 28 days మాత్రమే ఈయనకి ఇచ్చినటువంటి బెయిల్. అంటే ఏంటి, మొన్న డిసెంబర్ 13 వచ్చింది, ఎగైన్ మరలా జనవరి 10th వరకు మాత్రమే ఈయనకి జైలుకి ఈయనకి జనవరి 10th వరకు మాత్రమే ఈయనకి టైం ఉంది. అంటే ఈ అప్ టు 28 days వరకు మాత్రమే ఈయనకి పర్మిషన్ ఉంది. ఈ 28 daysలో ఆల్రెడీ 13 నుంచి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న డేట్ ఈస్ 24th, అంటే ఆల్రెడీ 11 days కంప్లీట్ అయిపోయింది. ఇంకా 16 రోజులు మాత్రమే ఈయనకి బెయిల్ యొక్క పర్మిషన్ వరకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ 16 రోజుల్లోనూ కూడా మళ్ళా 4 రోజులు మళ్ళీ మనకి హాలిడేస్ ఉన్నాయి, తీసేయాల్సి వస్తుంది. తీసేయగా మిగిలిన మనకి ఎంత గట్టిగా చూస్తే 10 to 12 days మాత్రమే కోర్టు యొక్క వర్కింగ్ డేస్ ఉన్నాయి.
అయితే నాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ గారు తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరు కూడా హైకోర్టులో దీని మీద సంబంధించి ఈ బెయిల్ కంటిన్యూషన్ చేయమని చెప్పి ఇప్పటివరకు కూడా హైకోర్టు మెట్లు ఎక్కినట్టుగా నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఈ క్షణం వరకు అయితే లేదు. బహుశా ఎక్కలేదు కూడా తెలిసి వాళ్ళు ఇప్పటిదాకా ఉంటే ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పటికీ న్యాయవాదులు కానీ ఎటువంటి వారు కూడా ఇప్పటిదాకా లేదు. ఒకవేళ బై డిఫాల్ట్ ఏదైనా ఛాన్స్ ప్రకారంగా ఒకవేళ బెయిల్ రద్దు చేసి ఈయనకి మరలా రిమాండ్ తీసుకోవచ్చు. ఎందుకంటే జనవరి 10వ తారీఖు సాయంత్రం 6 గంటల్లోగా ఈయన చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ సరెండర్ అయిపోవాలి. దిస్ ఇస్ ద బెయిల్ రూల్. జనవరి 10 సాయంత్రం 6 గంటలకి చంచల్గూడ జైలు దగ్గర ఈయన ఇమీడియట్గా సరెండర్ అవ్వాలి. ఈయన సరెండర్ కాకపోతే అది చాలా తీవ్రంగా పరిగణిస్తారు. సో డేట్ దగ్గర పడుతుంది. సో ఇమీడియట్గా ఇటువంటి సంఘటన మనం చంద్రబాబు నాయుడు గారి సంఘటన విషయం తీసుకోగలిగితే ఇదే టైంలో ఏం చేశారంటే న్యాయవాదులు మనకి హైకోర్టులో మనకి బహుశా నెగిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇమీడియట్గా సుప్రీంకోర్టు మెట్లెక్కే అవకాశం ఉంటుంది. బహుశా ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు వైపు నుంచి వీళ్ళు కన్నెత్తి చూస్తున్నట్టుగా సుప్రీంకోర్టు వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకి ఇప్పటివరకు ఈ క్షణం ఈ వీడియో చేస్తున్న క్షణం అంటే ఈరోజు మనకి 24 కాబట్టి ఇప్పటివరకు మనకి ఎటువంటి యొక్క న్యూస్ అయితే మనకి లేదు ఇప్పటిదాకా. సో డేట్ చూస్తే ఆల్మోస్ట్ మనకి 13 to 12 days మాత్రం ఉంది. మరి 12-13 daysలోగా ఈలోగా ఏం చేశారు పోలీసులు, ఇది అల్లు అర్జున్ గారికి నెగిటివ్గా ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఇది పూర్తిగా నాకేం సంబంధం లేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నేను జస్ట్ వెళ్ళాను సినిమా చూస్తున్నాను, నాకు ఆ సంఘటన ఆ రోజు తెలియలేదు, నెక్స్ట్ డే నేను మార్నింగ్ చూసుకున్న తర్వాత ఇట్లా ఒక ఈ తొక్కేసిలాట్లో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా నాకు మార్నింగ్ తెలిసింది, ఇది పోలీసుల యొక్క తప్పిదం తప్పించి నా తప్పు కాదు అని ఎప్పుడైతే ప్రెస్ మీట్లో పోలీసుల మీద పూర్తిగా ఆయన అభాండాన్ని ఎప్పుడైతే నెట్టివేశారో ఇమీడియట్గా పోలీసులు కూడా సపోర్టింగ్ ఎవిడెన్స్ కంప్లీట్గా తీసుకున్నారు. అవన్నీ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కంప్లీట్గా టైం లైన్తో సహా. నాలెడ్జ్ అంటే ఈయన ఎక్కడైతే ముషిరాబాద్ వరకు వెళ్ళారో అక్కడి నుంచి సంఘటన జరిగిన టైంలో ఏదైతే పోలీసులు తీసుకోవటండి ఆ యొక్క మృతదేహాన్ని మీడియా తీసుకోవడం, పోలీస్ స్టేషన్ పంపించడం, మీడియాలో కంటిన్యూగా న్యూస్ మిడ్ నైట్ వరకు కంటిన్యూ ఛానల్స్లో ఈ న్యూస్ వస్తున్నప్పుడు కూడా అల్లు అర్జున్ గారు నాకు తెలియదు మార్నింగ్ తెలిసింది చెప్పడం ఇది తప్పించుకునే దూరంలో ఉందని చెప్పి ఇప్పుడైతే ఈ న్యూస్ రావడం, ఒక విధంగా చెప్పాలంటే ఈ లైన్ వరకు నేను చెప్తున్నాను, ఏదైతే ఇప్పుడు ఈ లైన్ చెప్తున్నానో నాకు తెలియకుండా జరిగింది అని చెప్పడంలో ఇదే కంటెంట్స్ మీద మనకు బెయిల్ వచ్చింది. అక్కడ నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ ఈ విషయం తెలియదు, జస్ట్ ఇదంతా పోలీసులు తప్పిదే అని చెప్పి బెయిల్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు బెయిల్కి ఇంకా జస్ట్ 12 days ఉంది. ఈ 12 daysలో కూడా ఇది పోలీసులు ఏం చేశారు, కంప్లీట్గా అల్లు అర్జున్ కావాలనే అల్లు అర్జున్ గారు దీన్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పి పోలీసులు కూడా కంప్లీట్గా సుమారుగా విచిత్రం ఏంటంటే మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మోర్ దాన్ 15,000 మొబైల్ ఫోన్స్ని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నిజంగా పోలీసు అందరూ కూడా 15,000 మొబైల్స్ అంటే ఆ ప్రాంతంలో తొక్కిసినట్లు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ పర్సనల్గా ఎంక్వైరీ చేసి కంప్లీట్గా 15,000 ఫోన్లని వీళ్ళు ఎంక్వైరీ చేసి అందులోనే డేటా కలెక్షన్ చేసి మొత్తం ఉన్నటువంటిది అంటే కంప్లీట్గా పోలీసు యంత్రాంగంతో కూడా వాళ్ళ మీద ప్రెస్టీజ్గా తీసుకొని దీని యొక్క కంప్లీట్ నెట్వర్క్ని వాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే బహుశా ఇటువంటి సంఘటన జరిగిన సందర్భాల్లో పోలీసులు యాంటీగా ఉన్నారు అల్లు అర్జున్కి. సో సాక్ష్యాధారాలు బలంగా పనిచేస్తున్నాయి కాబట్టి హైకోర్టులో ఈయనకి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో అంటే బెయిల్ మధ్యలో రద్దు అవ్వదు, ఈ బెయిల్ కంటిన్యూషన్ అవుతుందా లేకపోతే బెయిల్ రద్దు అవడం విషయం మీద నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు అయితే ఖచ్చితంగా బెయిల్ కంటిన్యూషన్ హైకోర్టులో అయ్యే అవకాశం అయితే బహుశా నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద ఇమీడియట్గా సుప్రీంకోర్టు స్టెప్ తీసుకుంటే తప్ప అల్లు అర్జున్ గారు హైకోర్టులో ఈయనకి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్ పిటిషన్ రద్దయ్యే అవకాశంగా ఉంటుంది. మళ్ళీ అగైన్ ఈయన చంచల్ కూడా జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈయనకున్నటువంటి నెంబర్ A1 నుంచి A11 వరకు ఉన్నటువంటి మధ్య వ్యక్తుల పరిస్థితి లేకుండా డైరెక్ట్గా A11 ఎందుకు పాయింట్అవుట్ చేశారని చెప్పి ఆ యాంగిల్లో తీసుకుంటే తప్ప దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే పోలీసులకి అడ్వకేట్స్కి మధ్య ఎప్పుడు కూడా ఉండేది టామ్ అండ్ జెర్రీ గేమ్. సో వాళ్ళకి సాక్ష్యాధారాలు చూపించేటప్పుడు మనం కౌంటర్ పాయింట్ వేయాలి. ఈ కౌంటర్ పాయింట్ ప్రకారం ఇప్పుడున్న వీళ్ళకి అవకాశం ఏంటంటే ఆల్రెడీ A2 A11 వరకు ఉండేటప్పుడు మధ్య వాళ్ళని కాకుండా A11 పాయింట్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి చేయడం వల్ల కొంతవరకు దీనికి డిఫెన్స్ ఉండే అవకాశం దొరుకుతుంది. దీని పాయింట్ ఆఫ్ వ్యూ అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్స్ మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా సుప్రీంకోర్టు తలుపు తడితే తప్ప అల్లు అర్జున్ గారికి ఈ విషయంలో మీరన్నట్టుగా బెయిల్ రద్దయ్యే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది ఏంటి అన్న దానిపైన. మీరు అన్నట్టుగా ఇంకా 16 రోజులు దీనికి గడువు ఉంది కాబట్టి తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంటుందా, బెయిల్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు.